ఈరోజు తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్కి రాబడినటువంటి సమాచారం మేరకు ఇక్కడ పట్టణంలో ఉన్నటువంటి ఒక బ్యాంకుకు వచ్చి ఇక్కడ వెరిఫై చేస్తే రాత్రి గుర్తు తెలియనటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు మెయిన్ గేట్ని బ్రేక్ చేసి ఆ లోన్కి ఎంట్రీ అయ్యి లోన్ ఉన్నటువంటి రాయస్ అన్ని కూడా చెక్ చేయడం అనేది జరిగింది. వాళ్ళకి ఎలాంటి ప్రాపర్టీ కూడా లభ్యం కాలేదు, ఎలాంటి ఆస్తి నష్టం కూడా జరగలేదు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి 2 వైన్ షాపుల్లో కూడా వాళ్ళు అటెంప్ట్ చేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అక్కడ కూడా ఎలాంటి ప్రాపర్టీ లాస్ జరగలేదు. దీనికి సంబంధించి మా దగ్గర బ్యాంకులో అదేవిధంగా వైన్ షాపుల్లో కూడా సీసీ క్యామ్స్ అవైలబిలిటీ వచ్చింది. అందులో ఇద్దరు అక్యూజ్డ్ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి అతి త్వరలోనే ఈ కేసుని డిటెక్ట్ చేస్తామని అందరికీ తెలియజేస్తూ ప్రజలందరూ కూడా విన్నవిస్తాం. ఈ 4-5 రోజుల్లో దొంగతనాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది, ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చాలామంది పండగ కదా అని విలువైనటువంటి ఆభరణాలని డబ్బుని ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని అదునుగా చూసుకొని దొంగతనం చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా హాలిడేస్ అయిపోయిన తర్వాత 17, 18, 19వ తారీఖుల్లో పోలీస్ కంప్లైంట్లు చాలా వస్తాయి. పోలీస్ స్టేషన్కి ఏమైనా వస్తాయంటే మా ఇంట్లో మేము తాళం వేసి తిరుపతి పోయాం, తాళం వేసి బంధువులు ఇళ్ళకి పోయాం, వచ్చేటప్పటికి మా ఇంట్లో విలువైనటువంటి ఆభరణాలన్నీ కూడా హౌస్ బ్రేక్ చేసి దొంగతనం జరిగిందని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి ముందే హెచ్చరిస్తా. మీ విలువైన ఆభరణాలని అదేవిధంగా డబ్బుని బ్యాంకు లాకర్స్లో కానీ లేదా మీ ఊరు పోయేటప్పుడు మీకు ముఖ్యమైనటువంటి బంధువులకు కానీ హ్యాండ్ ఓవర్ చేసి పోవాలని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చైన్ స్నాచింగ్ జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆ దిశగా కూడా మహిళలు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొన్ని షాపులు ఈరోజు ఎట్లయితే బ్రేక్ చేశారో అలా షాపులను కూడా టార్గెట్గా తీసుకొని దొంగతనం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అన్ని యాంగిల్లో ప్రజలు ఈ 4-5 రోజులు తగు జాగ్రత్తగా ఉండాలని ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.